ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుः సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం భగవద్గీత శ్రోతలందరికీ కూడా ఆహ్వానం. అంతేకాకుండా విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. నిన్ననే మనం అందరం కూడా ఉగాది జరుపుకున్నాం కదా. సో ఉగాది సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ఆ ఉగాది రోజు ఏది చేస్తే మిగతా సంవత్సరం అంతా అదే చేస్తారు అని మనకు మామూలుగా ఒక సామెత ఉంది. కానీ నిన్న క్లాసు లేదు, అయినా కూడా ఈ రోజు దీన్ని ఉగాది సందర్భం అనుకొని ఈ విధంగా ఈ సంవత్సరం అంతా నిర్విఘ్నంగా చెప్పుకుందామని ఆశిద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ శంకరాచార్యుల వారి ఆ ఇంకా భాష్యమే. భాష్యం అంటే ప్రారంభ భాష్యంలోనే మొట్టమొదట గ్రంథ ఆరంభంలో సంబంధ భాష్యం అనేది అయిపోయింది. తర్వాత దీనికి ఇప్పుడు కృష్ణుడు అర్జునుడికి ఏది చెప్పబోతున్నాడో ఈ భగవద్గీతలో మొత్తం దాని సారంగా, దాని సారభూతంగా అనుకోండి ఇంకొక చిన్న భాష్యం ఉంది ఇక్కడ. ఆ భాష్యం బహుశా ఈ రోజుకి అయిపోతుంది. దీనిలో ముఖ్యంగా మనం దేని గురించి మాట్లాడుకుంటున్నామంటే కర్మ జ్ఞానము అనేటువంటి రెండు విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం. కర్మ అంటే ఏమిటి? మనం చేసేటువంటి ప్రతి పని కాదు. ఏదో నీళ్లు తాగడము, కన్నం తినడము, నిద్రపోవడము, నడవడము, కూర్చోవడము ఇవన్నీ కాదు. ధర్మము అధర్మము అనేటువంటి అనే పరిధిలోకి ఎలాంటి పనులు వస్తాయో అవన్నీ కూడా కర్మలు. ధర్మము అధర్మం అనేటువంటి వాటి యొక్క పరిధిలోకి ఏవి కర్మలు వస్తాయో అవి కర్మ అంటాం. జ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానం అంటే ఆ ఆత్మజ్ఞానం. ఇక్కడ మిగతా సబ్జెక్టుల జ్ఞానం కాదు. ఏదో ఫిజిక్స్ జ్ఞానము, మ్యాథమెటిక్స్ జ్ఞానము ఇట్లాంటివి కాదు. పొలిటికల్ సైన్స్ జ్ఞానము కాదు. జ్ఞానం అంటే ఆత్మజ్ఞానము. ఆత్మజ్ఞానం అంటే ఏమిటి? నేను అనేటువంటిది ఇదేదో ఈ కేవలం దేహేంద్రియ సంఘాతము అనేటువంటిది నేను కాదు. ఈ మనస్సు ఇలాంటివన్నీ కూడా నేను కాదు. ఇప్పుడు మనకు శంకరాచార్యుల వారిది ఉంటుంది కదా, మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం అన్నట్టుగా. సో అక్కడ ఆ శుద్ధ చైతన్య స్వరూపము నేను అనే స్ఫురణ దేనిలో కలుగుతున్నదో అది నా నిజమైనటువంటి స్వరూపము అని చెప్పని. ఇది సేమ్ థింగ్ యాజ్ పరమాత్మ చైతన్యం. సో నా యొక్క ఎసెన్షియల్ నేచర్ కి, పరమాత్మ యొక్క ఎసెన్షియల్ నేచర్ కి తేడా ఏమి లేదు అని. నేను ఒకటే కాదు, ప్రపంచాన్ని అంతటిని కూడా బ్రహ్మ ఆ, దృష్టితో చూడడం పరమాత్మ అనేటువంటి దృష్టితో చూడడం, అది జ్ఞానం అంటాం. అది మనం మాటల్లో చెప్తున్నాం కానీ అది మామూలుగా మనకు తొందరగా ఎంతో అభ్యాసం చేసుకుంటే తప్ప వచ్చేది కాదు. సో ఈ రెండు విషయాల గురించి కూడా చర్చ చేస్తున్నాం. ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్ ఏమని వచ్చింది? ఈ మనము మనం ఏదైతే కామ్య కర్మ అంటూ చేస్తున్నామో, కామ్య కర్మలు అంటే మామూలుగా ఇవన్నీ ఉన్నాయి కదా. మనం యజ్ఞాలు యాగాలు, యజ్ఞోదానం తపశ్చైవ అని దానాలు తపస్సులు ఇంకేదో రకరకాలైనటువంటి వ్రతాదులు ఇవన్నీ కూడా అలాంగ్ విత్ జ్ఞానంతో పాటు ఇవన్నీ కూడా చేస్తుండాలి. ఇక్కడ భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పేటువంటి లేక ఉపనిషత్తులు చెప్పేటువంటి ఆర్గ్యుమెంట్ ఏమిటి? ఉపనిషత్తులు ఏమంటాయంటే, అరే జ్ఞానం ఉంటే అసలు నువ్వు నువ్వు అనేటువంటి వాడు అక్కడ లేనే లేవు. నీవు అనేటువంటిది అక్కడ ఇగో అహం అనేటువంటిది వెళ్ళిపోయింది. అహం వెళ్ళిపోయిన తర్వాత నాకేదో పుణ్యం రావాలి, నేను స్వర్గానికి పోవాలి అనేది నేను అనే భావనతో ఎలా చేస్తావు? జ్ఞాని అంటేనే కర్తృత్వ భావన లేదు. మరి అలాంటప్పుడు నువ్వు కర్తృత్వ భావనతో మళ్ళీ కర్మ ఎలా చేస్తావు? ఈ రెండు కుదరదు కదా అని మామూలుగా శంకరాచార్యుల వారు కొత్తగా ప్రపోజ్ చేసింది కాదు ఇది. ఉపనిషత్తుల్లో ఉన్నదాన్నే శంకరాచార్యుల వారు వ్యాఖ్యానించి చెప్తున్నారు అనమాట. సో అది అక్కడ ఉన్నాం మనం. సో మొత్తానికి 4 స్థాయిల్లో కర్మలు చేసే వాళ్ళని చూస్తున్నాం ఇక్కడ మొదటి నుంచి చూస్తే. ఒకటి, ఎలాంటి ధర్మము అధర్మము దేనికి బాధరు కాకుండా యథేచ్ఛాచరణం అంటాం కదా. దేనికి ఇష్టం వచ్చినట్టు పనులు చేసుకుంటూ ఉండొచ్చు. ధర్మం కావచ్చు అధర్మం కావచ్చు, యాక్సిడెంటలీ ఇట్ మే బి ధర్మ, యాక్సిడెంటలీ ఇట్ మే బి అధర్మ. సో అది మామూలుగా ప్రాకృత జనుడు అంటే దీని గురించి ఏం పట్టించుకోనటువంటి వాడు, వాడు మే బి అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్, అలాంటి వాడు చేసేటువంటి పని. అంటే మన భారతీయ సివిలైజేషన్లు కూడా ఆఫ్ కోర్స్ ఇప్పుడు చాలా మంది ఉన్నారనుకోండి. చాలా మంది జనులు ఆ స్థితిలోనే ఉంటారు. అలా కాకుండా కొన్ని శాస్త్రీయమైనటువంటి కర్మలు మనం చేద్దాం, నిషిద్ధ కర్మలు వద్దు అని శాస్త్రీయమైనటువంటి కర్మలే చేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ శాస్త్రీయ కర్మల్లో కూడా ఎలాంటివి ఉన్నాయి?
కొన్ని నిత్య కర్మలు ఉన్నాయి, కొన్ని కామ్య కర్మలు అనేటువంటివి ఉన్నాయి. సో ఈ కామ్య కర్మల్ని కూడా చేస్తుంటాడు ఈయన. కామ్య కర్మల్ని కూడా చేస్తుంటాడు. నాకు ఫలం కావాలనుకుంటాడు. అభ్యుదయం, అభ్యుదయం అంటే సమ్ ప్రోగ్రెస్ ఇన్ లైఫ్, నాకు సమ్ అచీవ్మెంట్ ఇన్ లైఫ్, నాకు అది కావాలి ఇది కావాలి అని అనుకుంటుంటాడు. సో ఇది రెండవ స్థాయి. ఇంకొక స్థాయి ఏమిటి? ఈయనకు కొంత అంతో ఇంతో వివేకం వచ్చింది. అంతో ఇంతో వివేకం వచ్చి, అరే దేర్ ఇస్ ఎ పురుషార్థం, దేర్ ఇస్ ఎ హయ్యర్ గోల్, అదేంటో మోక్షం అనేది ఒకటి ఉన్నది. సో దాని గురించి, అది మోక్షం అంటే ఏంటో, ఇట్ ఇస్ నాట్ ఎ ప్లేస్ టు అచీవ్, ఏదో కర్మల ద్వారా అచీవ్ చేసేటువంటిది కాదు. ఇది నేను చిత్తశుద్ధి అనేటువంటిది పొంది, చిత్తశుద్ధిని పొందిన తర్వాత, చిత్తశుద్ధి అంటే నార్మల్ గా ఆ, నిత్య నిత్య ఆ, నిత్య కర్మలు ఆచరిస్తూ, కర్మయోగము అంటూ చేస్తూ, కర్మయోగం అంటే ఈశ్వరార్పణ బుద్ధితో కర్మ చేస్తూ, నేను చిత్తశుద్ధిని పొందడమే కాకుండా మళ్ళీ జ్ఞానం అనేటువంటి క్లాస్ లో కూర్చోవాలి, శ్రవణము మననము నిధిధ్యాసనము ఇవన్నీ చేయాలి. వాటన్నిటిలో మళ్ళీ ఏమిటి, మళ్ళీ again చిత్తశుద్ధి అనేది కర్మయోగం వల్ల కలిగే చిత్తశుద్ధి కొంచెమే, 25% అనుకోండి. ఇంకా మిగతా 75% చిత్తశుద్ధి దేని వల్ల కలుగుతుంది? మధ్యలో ఈయన యోగానుష్ఠానం చేయాలి, మనస్సును ఫోకస్ చేయడం కోసం. అలాగే ఇంద్రియ నిగ్రహము ఇవన్నీ పాటించాలి. దాన్ని ఆత్మ సంయమం అంటారు, అదొకటి, అది కొంచెం. దాని తర్వాత మళ్ళీ జ్ఞానం అనేటువంటి కక్షలో కూర్చొని, ఆయన ఎవరో గురువు గారు తత్వమసి అని చెప్తే దాన్ని నాకు నేను ఎలా అప్లై చేసుకోవాలి, నేను ఎలా నన్ను నేను శుద్ధి చేసుకోవాలి అని చెప్పని ఆయన అవన్నీ కూడా విచారించుకోవాలి. సో అది దట్ లీడ్స్ టు ది హైయెస్ట్ గోల్. సో ఈ మూడవ స్థాయిలో చేసేటువంటి వాడు కర్మ యోగాన్ని చేస్తాడు అన్నమాట. నాలుగవ స్థాయిలో ఉన్నటువంటి వాడు ఎవరు? జ్ఞాని. ఆ జ్ఞానికి ఇప్పుడు నువ్వు కర్మ చేసి తీరాలి అనేటువంటి నియమం ఏం లేదు. జ్ఞాని అయినటువంటి వాడు ఎవరైనా కావచ్చు. ఆ, మీకు మొట్టమొదటిలో ఒక శ్లోకం చెప్పాను, కృష్ణో భోగి శుకస్త్యాగి, ఇట్లా ఒక శ్లోకం చెప్పాను. కృష్ణుడు ఆయన భోగి, శుక మహర్షి ఆయన త్యాగి, ఆ, రాముడు జనకుడు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా రాజులు. నృపౌ జనకరాఘవౌ, వశిష్ఠ కర్మకర్త. వశిష్ఠుడు ఆయన కర్మనిష్ఠుడు అనమాట, కర్మనిష్ఠశ్చ. పంచైతే సహ జ్ఞానిన సమాహ, ఇవి 5 మంది కూడా సమంగా ఈక్వల్లీ దే ఆర్ జ్ఞానులు అనమాట. సో జ్ఞాని అనేటువంటి వాడు ఆయన బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉండొచ్చు, ఏ ఆశ్రమంలో, శుక మహర్షి ఏ ఆశ్రమంలోనూ లేడు. సో ఆయన ఇదేంటి అనుపేత, తం ప్రవృజంతం అనుపేదం అపేత కృత్యం అని భాగవతంలో చూస్తాం. అనుపేత అంటే ఉపనీతం కూడా, అంటే ఉపనీతుడు కూడా కానివాడు, అంటే ఆయన ఉపనయనం కూడా కాలేదు, అతను జ్ఞాని. సో అలాగా ఏ దశలోనైనా ఉండొచ్చు జ్ఞాని అనేటువంటి వాడు. సో అలాంటి మ్, వాడు జ్ఞాన నిష్టలో ఉండేటువంటి వాడికి ఈ పని చేసి తీరాలి అని లేదు. అయినా కానీ ఆయన, ఇప్పుడు జనకుడు కావచ్చు, రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, వీళ్ళందరూ కూడా లోక సంగ్రహం కోసం పని చేస్తున్నారు. అది కూడా ఇప్పుడు ఈరోజు చదవబోతున్నాం, ఇప్పుడు నెక్స్ట్ చదవబోయే లైన్ అదే. సో ఆయన వీళ్ళు చేసేటువంటి కర్మ, అది మామూలుగా ఇదేంటో ఫలం వచ్చేటువంటి కర్మ కాదు. వీళ్ళేదో నేను మోక్షం సంపాదించాలి అనేటువంటి ఉద్దేశంతో కర్మలు చేయడం లేదు. జస్ట్ లోక సంగ్రహం. లోక సంగ్రహం అంటే ప్రపంచాన్ని మంచి మార్గంలో పెట్టాలి. ప్రపంచం అంటే మిగతా జనాలు, ఎందుకంటే ఎవరు ఎవడు శ్రేష్ఠుడు ఎలాంటి పని చేస్తుంటాడో మిగతా వాళ్ళందరూ వాడిని చూసి, ఓహో ఈయన ఇలాంటి పని చేస్తున్నాడు కదా, మనం కూడా ఇలాగే చేస్తున్నాం, చేద్దామని. ఇప్పుడు ఈనాటి రోజుల్లో శ్రేష్ఠులు అంటే ఎవరు? మన సెలబ్రిటీస్, సినిమా సెలబ్రిటీస్, వాళ్ళు వీళ్ళు. ఆ సెలబ్రిటీస్ ఎలా ఉంటే మనం అలా చేస్తుంటాము అనేటువంటిది ఇప్పుడు లోకంలో ఇప్పుడు మామూలు సాధారణం అయిపోయింది. కానీ పూర్వకాలంలో సెలబ్రిటీస్ అంటే గొప్ప గొప్ప వ్యక్తులు. ఎందుకంటే అప్పుడు ఈ మీడియా ఇవన్నీ లేవు కాబట్టి మనకు పుస్తకాలే ఆదర్శం ఉండేవి. ఏదో రామాయణము, భారతము, ఇంకా గ్రంథాలు ఇట్లాంటివి ఉండేవి. సో దీనిలో ఉన్నటువంటి గ్రేట్ గ్రేట్ పీపులే అప్పుడు మనకు ఆదర్శప్రాయం. సో అందుకని అప్పుడు లోక సంగ్రహం అంటే ఏమిటి? ఎదుటి వారికి ఒక రోల్ మోడల్ గా ఉండాలి. అందుకని ఆ రోల్ మోడల్ గా ఉండడం కోసం ఈయన కొన్ని కర్మలు చేస్తుంటాడు. నేను పని చేయకపోతే మా ఇంట్లో ఎవరు చేయరు, నన్ను చూసారే ఈయన చేయడం లేదు, ఈయన గుడికి పోవడం లేదు, గుడికి పోవద్దు అంటాడు. వేదాంత శాస్త్రం అంటేనే గుడికి పోవద్దు, నువ్వేం పని చేయొద్దు, నువ్వేం పూజ చేయాల్సిన పని లేదు, నువ్వు బ్రహ్మజ్ఞాని అయిపోయినావు పో అని చెప్పని వాడికి సర్టిఫికేట్ ఇవ్వడం కాదు. సో వీడు మిగతా వాళ్ళని మంచి మార్గంలో పెట్టడం కోసం చేస్తుంటాడు. దాని గురించి కూడా మనకు ముందు ముందు చాలా శ్లోకాలు వస్తాయి. సో ఇది మనకు మొట్టమొదటగా బై వే ఆఫ్ ఇంట్రొడక్షన్ ఈ రోజు మనం తెలుసుకోవాల్సింది. ఇప్పుడు మనం ఎక్కడి వరకు వచ్చామంటే, అదే లోక సంగ్రహం కోసమే పనిచేసినటువంటి వాడు అనే స్టేజ్కి వచ్చాం. సో ఈ విధంగా 4 స్టేజ్ల్లో కర్మలు చేసేటువంటి వాళ్ళు మనము ప్రపంచంలో 4 స్టేజ్ల్లో మనం చూడొచ్చు, 4 స్థాయిల్లో. సో ఇప్పుడు మనం నిన్న చదివినటువంటి వాక్యం ఏదంటే, తస్య కర్మణి కర్మ ప్రయోజనే చ నివృత్తే అపి లోక సంగ్రహార్థం యత్నపూర్వం యథా ప్రవృత్త. యత్నపూర్వం అనే మాట అది కూడా చాలా ఇంపార్టెంట్ అండి.
ఈ వాక్యం చదివామనుకోండి, యత్నం అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశానో లేదా గుర్తులేదు. యత్నపూర్వం అంటే ఇప్పుడు ఒకడు నాకు ఈ పని పని కర్మ చేస్తుంటాడు, దానిపైన ఫలాకాంక్ష ఉంటుంది, నాకు ఈ ఫలము రావాలి అనేటువంటిప్పుడు ఎలా చేస్తాడు? చాలా శ్రద్ధగా చేస్తాడు. నాకు ఫలం కావాలి అన్నప్పుడు చాలా శ్రద్ధగా చేస్తాడు. ఫలం వద్దనుకున్నప్పుడు ఏదో చేస్తాంలే, నాకు ఫలం వద్దు కదా, ఎటు రాదు కదా అని చాలా పర్ఫంక్టరీ అంటాం ఇంగ్లీష్లో. పర్ఫంక్టరీ అంటే ఏదో అలా నామకే వాస్తే. పర్ఫంక్టరీ అనే పదానికి తెలుగు కరెక్ట్ గా హిందీ పదం వచ్చి నామకే వాస్తే, పేరుకు ఏదో చేస్తున్నాం, ఏదో అర్ఘ్యం ఇవ్వాలి, ఏదో చేస్తున్నాం, మరొకటి చేస్తున్నాం, మరొకటి చేస్తున్నా, ఏదో చేయడం అన్నమాట. తూతూ మంత్రం అంటాం చూడండి, అలాగా. అది అలా చేయకూడదు అని చెప్పని శ్రీకృష్ణుడు గట్టిగా చెప్పబోతున్నాడు. ఆ సప్తా కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత అని మన శృంగేరి శంకరాచార్యులు వారు, ఆయన చాలా ఇష్టమైన శ్లోకం, మాటి మాటికి కోట్ చేస్తుంటారు. సప్తా కర్మణ్య విద్వాంస, మామూలుగా అవిద్వాంసుడు అంటే జ్ఞాని కానటువంటి వాడు ఒక కర్మఫలములో ఆసక్తుడై ఎంత శ్రద్ధతో పనిచేస్తాడో, జ్ఞాని అయినటువంటి వాడు కూడా ఆసక్తుడై, ఆసక్తి అంటే ఆ కర్మ ఫలం పైన ఆసక్తి, ఎలాంటి ఆసక్తి కూడా లేకుండా అంతే శ్రద్ధతో, లేక ఇంకా ఎక్కువ శ్రద్ధతో పనిచేస్తుంటాడు అని ఆ శ్లోకం ఒకటి కృష్ణుడు చెప్పబోతున్నాడు. ఈ వండర్ఫుల్ శ్లోకాలు ఉంటాయండి ఇక్కడ. సో దాది ఇక్కడ చెప్తున్నాడు యత్నపూర్వం. యత్నపూర్వం అంటే చాలా ప్రయత్నపూర్వకంగా, ప్రవృత్త తథా ఏవ కర్మణి ప్రవృత్తస్య యత్ ప్రవృత్తి రూపం దృశ్యతే. ఆవిడ చేసేటువంటి పని అది బుద్ధితో సముచ్చయము చేయగలిగినటువంటి పని కాదు అని. బుద్ధితో అరే అరే ఈయన జ్ఞాని కర్మ చేస్తున్నాడు కాబట్టి జ్ఞాన కర్మ సముచ్చయం ఉంది అనడానికి వీల్లేదు. దానికి కృష్ణుండే ఇక్కడ ఉదాహరణ ఇస్తున్నాడు. ఇప్పుడు మనం చదవాల్సినటువంటి లైన్. ఆ, యథా భగవతో శ్రీనివాస్, యథా భగవతో వాసుదేవస్య యథా భగవతో వాసుదేవస్య శాస్త్ర కర్మ చేష్టితం న జ్ఞానేన సముచ్చీయతే పురుషార్థ సిద్ధయే క్షాత్ర ధర్మ చేష్టితం న జ్ఞానేన సముజ్జీయతే పురుషార్థ సిద్ధయే తద్వత్ తద్వత్ అనాభిసంధ్యహంకారాభావస్య తుల్యత్వాద్ విదుషః. తత్ ఫలాభిసంధి అహంకార అభావస్య తుల్యత్వాత్ విదుషః. కృష్ణుడికిను జ్ఞానికి ఒక ఈక్వేషన్ చెప్తున్నాడు. ఒక సామాన్యం తుల్యత్వాత్. కృష్ణుడికిను ఒక జ్ఞానికి ఉన్నటువంటి సామ్యం ఏమిటి ఇక్కడ? తుల్యం ఐడియా ఏమిటి అంటే, శ్రీకృష్ణుడు పని చేస్తున్నాడు, పని అంటే కర్మలు చేస్తున్నాడు, రకరకాలైన కర్మలు. కృష్ణుడు జ్ఞాని అని మనం ఎవరు అనము, ఎవడు ఎప్పుడు అనలేదు. శ్రీకృష్ణుడు మాత్రం కర్మలు చేస్తున్నాడు. మరి దాన్ని మనం జ్ఞానకర్మ సముచ్చయం అని అనడం లేదు కదా. ఆయన ఏదో మోక్షం సంపాదించడం కోసం పని చేస్తున్నాడు అని, దాన్ని ఆయన కృష్ణుడు చేస్తున్నటువంటి పనిని మనం జ్ఞానకర్మ సముచ్చయము అని ఎలా అనలేమో, అలాగే జ్ఞాని చేసేటువంటి పనిలో కూడా ఇక్కడ ఏమిటి, ఈ వాక్యం కూడా చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తా. యథా భగవతః వాసుదేవస్య, భగవతః వాసుదేవస్య అంటే కృష్ణుడు, కృష్ణుడు యొక్క అని, భగవతః వాసుదేవస్య షష్ఠి ఏకవచనంలో ఉంది. అది ఏమిటి? ఆయన యొక్క క్షాత్ర ధర్మ చేష్టితం కర్మ, క్షాత్ర కర్మ చేష్టితం. క్షాత్ర కర్మ చేష్టితం అంటే క్షత్రియ, ఆయన కూడా కృష్ణుడు క్షత్రియ ధర్మంలోనే ఉన్నాడు. కృష్ణుడు క్షత్రియుడు కాదు కదా అని యాదవుడు డిబేట్స్ వద్దు. కానీ ఆయన చేస్తున్నటువంటి పని క్షత్రియ కర్మనే. ఆ శాస్త్ర కర్మలో ఉన్నటువంటి ఆ చేస్తున్నటువంటి పని, ఆయన ఎన్నో యుద్ధాలు చేశాడు ఇండిపెండెంట్ గా. మహాభారత యుద్ధంలో ఆయన యుద్ధం చేయలేదు, కానీ మిగతా ఇండిపెండెంట్ గా చాలా యుద్ధాలు చేశాడు. సో శాస్త్ర కర్మ చేష్టితం నా జ్ఞానేన సముచ్చీయతే. జ్ఞానంతో సముచ్చయం చెప్పడం లేదు మనం. ఆ, ఎందుకు? నా పురుషార్థ సిద్ధయే, పురుషార్థ సిద్ధి కోసం ఆయన ఏదో చేస్తున్నాడు అని, పురుషార్థ సిద్ధి కోసం ఈ కర్మ కూడా చేయాలి అని చెప్పని మనం వారి రెంటిని కూడా మనం సముచ్చయం చేయడం లేదు. అలాగే తద్వత్, తద్వత్ అంటే అలాగే ఫలాభిసంధి అహంకారాభావస్య తుల్యత్వాత్. ఫలాభిసంధి అహంకారం ఈ రెంటి యొక్క అభావం, ఫలాభిసంధి యొక్క అభావం, అభావం అనే దాన్ని రెంటికి అప్లై చేయాలి. ఫలాభిసంధి లేదు, అహంకారము లేదు. అహంకారం అంటే ఏంటి? పొగరు అని కాదండి. మనం వేదాంత శాస్త్రంలో అహంకారం అని ఎక్కడెక్కడైతే వస్తుందో అక్కడ అహం అనేటువంటి భావన అంతే. వేదాంత శాస్త్రంలో అహంకారం అంటే వాడు అహంకారి అని, నిరహంకార అంటాం అనమాట. అహంకారం అంటే నేను అనేటువంటి భావన, కర్తృత్వ భావన. ఇక్కడ కర్తృత్వ భావన లేదు, భోక్తృత్వ భావన లేదు. ఫలాభిసంధి అంటే ఏమిటి? ఫలం నాకు కావాలి అనేటువంటిది అంటే భోక్తృత్వం. ఇక్కడ కృష్ణుడిలో కూడా కర్తృత్వము లేదు, భోక్తృత్వము లేదు. ఆయన కేవలం లీలా మాత్రంగా కొన్ని కర్మలు చేస్తున్నాడు. శ్రీకృష్ణుడు చేసినటువంటి పనులన్నీ కూడా లీలా మాత్రంగా చేసినటువంటివే, లోక సంగ్రహం కోసం చేసినటువంటి పనులే. సో ఈ జ్ఞాని కూడా ఆ స్టేజ్ లో ఉన్నాడు అనమాట. సో ఎంత గొప్ప మాట చెప్పారు చూడండి. జ్ఞాని అనేటువంటి వాడు శ్రీకృష్ణుడితో సమానం. ఆయనకును ఈ శ్రీకృష్ణుడికి ఇద్దరికి కూడా
కర్తృత్వ భావము లేదు, భోక్తృత్వ భావన లేదు అనేటువంటిది సమానం ఉంది కాబట్టి జ్ఞాన కర్మ సముచ్చయము జ్ఞాని చేసేటువంటి పనిలో ఆ సముచ్చయం చెప్పడానికి వీల్లేదు అంటున్నాడు. అహంకార భావస్య తుల్యత్వాత్ విదుష. విదుష అంటే జ్ఞాని యొక్క, జ్ఞాని యొక్క అంటే ఇక్కడ ఏంటి మనం పూరించుకోవాలి. జ్ఞాని యొక్క కర్మలో కూడా లేక జ్ఞాని విషయంలో కూడా ఇది దీనికిను కృష్ణుడు చేసేటువంటి దానికి అహంకార భావము తర్వాత ఫలాభిసంధి అభావము అనేటువంటిది సమానము కాబట్టి దాన్ని ఆయనకి అట్రిబ్యూట్ చేయడానికి వీల్లేదు. సముచ్చయము అని చెప్పడానికి వీల్లేదు అని. తరువాత తత్వవిత్తు స్వవిత్తు నాహం కరోమి ఇది మన్యతే నాహం కరోమీతి మన్యతే నచ తత్ఫలం అభిసంధత్తే. న చ తత్ఫలం అభిసందత్తే. అదే ఆ విదుష అనే దాన్ని ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అది ఏమిటంటే తత్వవిత్ తు అంటే తత్వవిత్ ఎలా చేస్తాడు? నాహం కరోమి ఇది మన్యతే, నేను చేయడం లేదు. నేను చేయడం లేదు అంటే మరి ఇంకెవరు చేస్తున్నారు అంటే గుణేషు వర్తంతే అని మనం ఇక రాబోతున్నాయి. దేహేంద్రియ దేహేంద్రియ సంఘాతం ఏదైతే ఉన్నదో బాడీ మైండ్ కాంప్లెక్స్ అంటాం కదా, ఈ బాడీ మైండ్ కాంప్లెక్స్ అనేటువంటిది వాటి వాటి పనులు చేస్తున్నది. తర్వాత దాని ఎలా అంటే ఇష్టం వచ్చినట్టు పనులు చేయడానికి లేదు. మళ్ళీ దేహేంద్రియ సంఘాతము ఏమి డైరెక్షన్ లేకుండా బుద్ధి అనేటువంటి ప్రయోగం ఏమీ లేకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించదు. ఇష్టం వచ్చినటువంటి యథేచ్ఛాచరణం అనేటువంటిది ఉండదు. జ్ఞాని కదా, నేను యథేచ్ఛాచరణం, నేను ఏమైనా చేస్తాను, డాన్స్ చేస్తా, అక్కడ పోతే ఇక్కడ పోతా అనడానికి వీల్లేదన్నమాట. ఎందుకంటే బుద్ధి అనేటువంటిది ఒకటి ముందు ఎలాగైతే అతను శాస్త్రీయమైనటువంటి కర్మలను ఒక నిష్ఠతో ఎలా చేశాడో ఆ బుద్ధి అనేటువంటిది అదే విధంగానే ఆయన అనుసరింపజేస్తూ ఉంటుంది. అంతే. ఇంతకుముందు జ్ఞాని కాకముందు జనక మహారాజు ఏ విధంగా కర్మలు చేశాడో జ్ఞాని అయిన తర్వాత కూడా అదే విధంగా శాస్త్రీయ మార్గంలోనే కర్మలు చేస్తుంటాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. యథేచ్ఛాచరణం ఉండదు. నా ఫలం అభిసంధత్తే. జ్ఞాని కూడా ఆ, ఫలాకాంక్ష అతనికి ఉండదు. ఎందుకంటే కర్తృత్వ భావన లేదు, భోక్తృత్వ భావన లేదు. తర్వాత ఇక్కడ ఒక మంచి ఉదాహరణ ఇస్తున్నాడు. చాలా మంచి వాక్యం ఇప్పుడు చెప్పబోతున్నాడు. యథాచ స్వర్గాది కామార్థినః యథా చ స్వర్గాది కామార్థినః అగ్నిహోత్రాది కా అగ్నిహోత్రాది కామసాధనానుష్ఠానాయ అహితాగ్నేః అగ్నిహోత్రాది కామసాధనానుష్ఠానాయ ఆహితాగ్నేః కామ్యే ఏవ కర్మణి అగ్నిహోత్రాదౌ ప్రవృత్తస్య కామ్య ఏవ అగ్నిహోత్రాదౌ ప్రవృత్తస్య సామి కృతే వినష్టేపి కామే సామి కృతే వినష్టేపి కామే తదేవ అగ్నిహోత్రాది అనుతిష్ఠతః అపి తదేవ అగ్నిహోత్రాది అనుతిష్ఠతః అపి న తత్ కామ్యం అగ్నిహోత్రాది భవతి. న తత్ కామ్యం అగ్నిహోత్రాది భవతి. ఇక్కడ ఒక ఉదాహరణ ఇస్తున్నాడు. ఒక ఆయన కామ్యకర్మ మొదలు పెట్టాడు. మధ్యలో ఆయనకు ఎందుకో కొంచెం జ్ఞానోదయం అయింది. జ్ఞానోదయం అయింది, ఆ కర్మను కంప్లీట్ చేశాడు. అలాంటప్పుడు అది కామ్యం అవుతుందా, ఏమవుతుంది అంటే అది కామ్యం కాదండి. అది నిజంగా జ్ఞానోదయం అంటే జ్ఞాని కర్మ అవుతుంది. లేకుంటే కర్మ యోగం కిందికి వస్తుంది. నాకు ఇదంతా ఏమిటి కర్మఫలం నాకెందుకు అని చెప్పని ఏదో వచ్చింది అనుకోండి ఆయనకి. సో ఆయనకు అది కర్మయోగం అవుతుంది. సో అది చెప్పబోతున్నాడు. యథాచ అంటే ఇంకో ఏదర్ ఎగ్జాంపుల్, అంతేగాక అనే సెన్స్ లో ఇక్కడ యథాచ అంటే అంతేగాక అని అన్నట్టుగా, అంతేగాక ఎలాగైతే అన్నట్టుగా, ఎలాగైతే స్వర్గాది కామార్థిన, ఒక ఆయన స్వర్గం కావాలి అనేటువంటి కోరికతోనే స్వర్గాది కామ అర్థి. అర్థి అంటే ఆ ప్రయత్నం, ఆ ప్రయోజనాన్ని కోరేటువంటి వాడు అర్థి. అర్థం అంటే ప్రయోజనం. కామార్థి స్వర్గాది కామార్థి అంటే స్వర్గము మొదలైనటువంటి కోరికలను కోరేటువంటి వాడు అని. అలాంటి వాడు అర్థిన, వాని యొక్క అగ్నిహోత్రాది కామసాధనానుష్ఠాయ అహితాగ్నే, వీడింకేంటి అగ్నిహోత్రం, అగ్నిహోత్రము ఇవన్నీ ఇంపార్టెంట్ కదండి. యజ్ఞములు అగ్నిహోత్రం చాలా ముఖ్యమైనటువంటి బేసిక్ ఐటమ్ అది. ఎందుకంటే అగ్నిహోత్రుడు అనే అగ్నిహోత్రం ద్వారానే మనం దేవుళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తాం. అగ్ని అనేటువంటి వాడు దేవతలకి ఆ మన హవిస్సునంతటిని కూడా తీసుకెళ్లేటువంటి వాడు. అంటే అగ్నిదేవుడు దేవతలకు మెసెంజర్ అని కూడా అనకూడదు. ఎందుకంటే ఆయన స్టేటస్ చాలా గొప్ప స్టేటసే ఉంది. మిగతా దేవుళ్ళందరికీ కూడా ఆహుతులను అందించేటువంటి వాడు అగ్ని. సో ఆ కామ సాధన అనుష్ఠానాయ, ఏదైతే కామ సాధనం ఏంటి అగ్నిహోత్రం, దాన్ని అనుష్ఠించడం కోసం ఆయన ఆహితాగ్ని అయినాడు. ఆహితాగ్ని అంటే అది అగ్నిని సేకరించడము అని చెప్పిన అంటాం చూడండి, దాన్ని ఆహితాగ్ని అంటాం. ఆహితాగ్ని అంటే
మామూలుగా పూర్వకాలంలో, ఇప్పుడు కూడా కొంతమంది చాలా చాలా రేర్ గా ఇంట్లో మూడు అగ్ని గృహాలు ఉంటాయండి. మూడు మూడు గృహాలు కాకపోయినా ఒకే గృహంలో కానీ మూడు ఒక పోర్షన్ లో మూడు రకాల అగ్నులు ఉంటాయి. ఒకటి దక్షిణాగ్ని, ఆహవనీయాగ్ని, గార్హపత్యాగ్ని అని చెప్పి మూడు రకాల అగ్నులు ఉంటాయి. ఆ మూడు రకాల అగ్నులకు స్పెసిఫిక్ పర్పస్ ఏదో ఉంది, అది నేను మర్చిపోయాను. స్పెసిఫిక్ పర్పస్ ఒకటి ఉంటుంది. సో ఆ అగ్నులను ప్రతిరోజు వాళ్ళు పెట్టుకునే ఉంటారు. ఈ పూర్వకాలంలో అగ్నులను పెట్టుకొని ఉండడం అనేటువంటిది చాలా గొప్ప, అదొక గొప్ప రిచువల్. పట్టి బ్రాహ్మలే కాదండి, ద్విజులందరూ కూడా, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వీళ్ళందరినీ కూడా ద్విజులు అనేటువంటి వాళ్ళు కదా. వీళ్ళందరూ కూడా ఆ ప్రతి ఎవరికైతే అందులో కూడా కొంచెం నిష్టం ఉన్నటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు, వైశ్యుల్లో నిష్టం ఉండేటువంటి వాళ్ళు చాలా మంది ఉండేవాళ్ళు, మనం అనేటువంటి నేను కూడా చూశాను. సో వాళ్ళు క్షత్రియులు కూడా అంతే, క్షత్రియులు కూడా నిష్టం ఉంది. ఎందుకని ఎలా చెప్తాం, మన మహాభారతంలో ఉదాహరణకి పాండవులు అడవికి వెళ్తారు. అడవులకు వెళ్ళినప్పుడు 12 ఏళ్ళు వాళ్ళతో పాటు అగ్నులు పెట్టుకునే ఉంటారు, అగ్నుల్ని కూడా తీసుకెళ్తారు. 13వ సంవత్సరం వాళ్ళు మారువేషంలో గడపాలి కదా. మారువేషంలో ఉంటున్నప్పుడు వాళ్ళు అగ్నులు మోసుకొని వెళ్ళి తమ ఐడెంటిటీని ఎలా పెట్టుకుంటారు. సో అందువల్ల వాళ్ళు అగ్నుల్ని, ధౌమ్యుడు అని వాళ్ళ కుల గురువు ఉంటాడు, కుల గురువుకి హ్యాండ్ ఓవర్ చేస్తారు అనమాట. అగ్నుల్ని ఆయన హ్యాండ్ ఓవర్ చేసి, అయ్యా మేము తిరిగి వచ్చే వరకు ఈ అగ్నులు క్షేమంగా పెట్టుకోండి అని ఆయనకు హ్యాండ్ ఓవర్ చేసి, దెన్ వీళ్ళు ఇంకా డిస్గైజ్ లో అక్కడ విరాట్ రాజు కొలువులోకి వెళ్ళడం ఇది మనం చూస్తాం. మహాభారత కాలం నాటిదే కాదు, మనం ఉన్నటి వరకు కొంతమంది అయినా చేసేటువంటి వాళ్ళు అందరూ. ఇప్పుడు ఎలాగైతే బ్రాహ్మణుల్లో కూడా ఆ, వేలాది మందిలో లేక లక్షల మందిలో ఒకరిద్దరు ఉన్నారు. నేను చాలా రేర్ గా చూశాను. ఇప్పుడు 92, 93 1992 ఆ ప్రాంతంలో నేను గుంటూరు జిల్లాలో ఉన్నప్పుడు అక్కడ కొంతమంది చాలా మంచి బ్రాహ్మణులను చూశాను. అక్కడ వాళ్ళని చూసిన తర్వాతనే నాకు ఒరే దీని మీద ఏదో తెలుసుకుందామని కొంచెం ఆసక్తి కలిగింది. సో ఆ విధంగా ఆ, కొంతమంది చాలా రేర్ గా ఉన్నారు. హైదరాబాద్ లో కూడా, ఈ హైదరాబాద్ నగరం అంతా వెతికితే ఈ 5-6 మంది ఉండొచ్చు. పోతే వీళ్ళు ఆర్య సమాజ్ వాళ్ళు చాలా మంది చేస్తున్నారండి, ఇంక్లూడింగ్ అమ్మాయిలు. ఆర్య సమాజ్ వాళ్ళు స్త్రీ పురుష భేదం లేకుండా, కుల భేదం లేకుండా అందరికీ కూడా వేదం చెప్పిస్తున్నారు. తర్వాత వాళ్ళందరితో కూడా అగ్నికార్యం చేయిస్తున్నారు. నేను వెళ్ళాను కూడా వాళ్ళ సెంటర్ కి. చాలా చక్కగా అమ్మాయిలు చాలా చక్కగా, ఇప్పుడు వేద పండితులు ఎంత గట్టిగా ఎంత ఖచ్చితంగా చదువుతారో వేదాన్ని, వాళ్ళు అంతే మంచి స్వరంతో చదువుతారు. వీళ్ళకి సంస్కృత జ్ఞానం కూడా ఉంటుంది. వేద పండితులకు ఒకప్పుడు సంస్కృత జ్ఞానం ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ఈ అమ్మాయిలకి సంస్కృత జ్ఞానం కూడా ఉంటుంది, సంస్కృతంలో మాట్లాడతారు వాళ్ళు. సో అది చాలా గొప్ప పని చేస్తున్నారు ఆర్య సమాజ్ వాళ్ళు. సో ఎనివే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయనుకోండి. సో ఇక్కడ ఆహితాగ్ని అనే దాని నుంచి ఇంత కథ వచ్చింది. ఆహితాగ్ని అంటే అగ్నులను సేకరించినటువంటి వాడు, ఆహిత స్వీకరించబడిన, స్థాపించబడిన అని. ఆ, అగ్ని గలవాడై కామ్యే ఏవ కర్మణి అగ్నిహోత్రాదౌ ప్రవృత్త, కామ్యే ఏవ అగ్నిహోత్రాదౌ ప్రవృత్తస్య, అగ్నిహోత్రము అనేటువంటి కామ్య కర్మలో ప్రవృత్తుడైనటువంటి వాడైనప్పటికీ కూడా సామి కృతే వినష్టేపి కామే. సామి కృతే, సామి అంటే ఇంగ్లీష్ లో మనం సెమి అంటాం చూడండి, అది సామి. సామి కృతే అంటే హాఫ్ డన్, సెమీ ఫినిష్డ్ స్టేజ్ లో, వినష్టేపి కామే, కామము వినష్టమైంది. అంటే ఆయనకు ఆ కోరిక ఎందుకో, ఆ మంత్రం యొక్క అర్థం తెలిసిందో ఏదో, మనం మామూలుగా ఏదో పురుష సూక్తమో ఏదో చెప్పుకుంటుంటాం అనుకోండి, లేకుంటే ఇంకేదో ఉత్తర నారాయణ చెప్పుకుంటుంటాము. చెప్పుకుంటున్నప్పుడు ఏదో స బ్రహ్మ స శివ స హరి స ఇంద్ర సోక్షర పరమస్వర అంటే ఏదో మంత్రం వస్తుంది. అబ్బా అందరు దేవతలు ఒకటే అని ఇక్కడ చెప్తున్నారు కదా అన్నట్టు. పురుష సూక్తంలో సర్వాణి రూపాణి విచిత్య ధీర, అయ్యో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రూపాలు కూడా పరమాత్మ రూపాలే అని ఇలాంటివన్నీ వస్తుంది అనుకోండి. ఇంకేదో ఇంకెక్కడో ఆ, యజ్ఞం అంటే ఏమిటి, కర్మ అంటే ఏమిటి అనేటివి కొన్ని ప్యాసేజీలు వస్తుంటాయి. అలాంటప్పుడు వీడికి ఆ కర్మ ఫలం పైన ఆసక్తి పోతుంది అనుకోండి. కర్మ ఫలం పైన ఆసక్తి పోయినప్పుడు ఏమవుతుంది, అతని కర్మ కామ్యకర్మ ఉండదు. నో లాంగర్ ఏ కామ్యకర్మ, అది నిత్యకర్మగా మారిపోతుంది. ఎందుకంటే అతనికి పూర్తి జ్ఞానం రాలేదు, అది వచ్చిన విషయం. ఒకవేళ నిజంగా జ్ఞానం వచ్చిందనుకోండి, అకస్మాత్తుగా ఆయన అదృష్టవశాత్తు ఆ జ్ఞాన నిష్టలోకి వెళ్ళిపోయాడు అనుకోండి, దెన్ అతను జ్ఞాని అవుతుంది. జ్ఞాని కర్మ కర్మ ఆభాస అవుతుంది అనమాట. సో సామీకృతే, ఏదో కారణం వల్ల, ఏదో కారణం వల్ల కామము అనేటువంటిది పోయింది. అలాంటప్పుడు వినష్టేపి కామే తదేవ అగ్నిహోత్రాది అనుతిష్టత, అదే అగ్నిహోత్రాన్ని కంప్లీట్ చేస్తాడు. అక్కడ వెంటనే నాకేదో జ్ఞానం వచ్చిందని వదిలేడు. అగ్ని అదే అనుష్ఠిస్తాడు. అనుతిష్టత అపి, అనుష్ఠించినప్పటికీ కూడా నా తత్ కామ్యం అగ్నిహోత్రాది భవతి, నా తత్ కర్మ, ఆ కర్మ, ఆ కామ్యకర్మ నా తత్ అగ్నిహోత్రాది కామ్యం భవతి. అన్వయం ఏంటంటే నా తత్ అగ్నిహోత్రాది కామ్యం భవతి అని.
ఆ అగ్నిహోత్రము మొదలైనటువంటి ఏదైతే పని ఉందో అది కామ్యం కర్మ నభవతి, కామ్య కర్మ కాదు. మరి ఏమవుతుంది? అది నిత్య కర్మ కాకుండా ఇమీడియట్లీ ఆయనకు ఎప్పుడైతే ఫలాభికాంక్ష పోయిందో అది నిత్యకర్మగా మారిపోతుంది. ఫలాకాంక్ష లేకుండా పనిచేస్తున్నాడు. సో అతనికి ఇంకా అలాగే ఇంకా నిష్టలో ఉండి జ్ఞానం వచ్చింది అనుకోండి, దెన్ ఇట్ బికమ్స్ ఎ జ్ఞాని కర్మ, కర్మ ఆభాస్ అవుతుంది. తర్వాత తథాచ దర్శయతి భగవాన్ కుర్వన్నపి నలిప్యతే, కుర్వన్నపి నకరోతి నలిప్యతే ఇది తత్ర తత్ర. तथा च दर्शयति भगवान् कुर्वन्नपि न लिप्यते न करोति न लिप्यते इति तत्र तत्र। ఓకే, కుర్వన్నపి నలిప్య తథాచ దర్శయతి భగవాన్. దర్శయతి అంటే ఆ, చూపించబోతున్నాడు, దాన్ని చూపిస్తున్నాడు అని. అంటే ఇక్కడ చూపించబోతున్నాడు. కుర్వన్నపి నలిప్యతే అని 5వ అధ్యాయంలో 7వ శ్లోకం ఒకటి వస్తున్నది. తర్వాత అలాగే న కరోతి నలిప్యతే శరీరస్సోపి కౌంతేయ న కరోతి నలిప్యతే అని 13వ శ్లోకంలో 13వ అధ్యాయంలో 31వ శ్లోకము నలిప్యతే ఇది చ తత్ర తత్ర. ఈయన కర్మలు చేస్తున్నప్పటికీ కూడా కర్మ ఫలం యొక్క లేపము అంటదు. నలిప్యతే అంటే లేపం. లేపనం అనే పదం మనకు తెలుసు కదండి. ఏదో లేపనం చేశామండి అంటాం. లేపనం అంటే పూసుకోవడం ఏదో ఒకటి. సో ఆ లేపనం అనే కర్మ యొక్క లేపనం అంటే కర్మ ఫలం మనకు అంటుకోవడం అనేటువంటిది ఉండదు, కర్మ లేపం అనేటువంటిది ఉండదు అని శ్రీకృష్ణుడు చెప్పబోతున్నాడు. అలాగే ఇంకోటి కూడా చెప్పబోతున్నాడు. అంటే ఇక్కడ ఈ భాష్యంలో రాబోయే శ్లోకాలను కూడా శంకరాచార్యుల వారు కోట్ చేస్తున్నారు. యచ్చ పూర్వై పూర్వతరం కృతం यच्च पूर्वैः पूर्वतरं कृतं కర్మణైవ హి సంసిద్ధిమాస్థిత జనకాదయ कर्मणैव हि संसिद्धिमास्थिता जनकादयः ఇది తత్తు ప్రవిభజ్య విజ్ఞేయం. इति तत्तु प्रविभज्य विज्ञेयम्। ఇక్కడ ఇంకో చిన్న మాట చెప్తున్నాడు. ఏమిటి? పూర్వతరం కృతం. పూర్వీకులందరూ కూడా పని చేశారయ్యా, నువ్వు ఒకడే కాదు. కర్మ కొన్ని జనకుడు, శ్రీరాముడు, అనేక మంది రాజస్సులు ఉండేవాళ్ళు. ఆ రాజస్సులందరూ కూడా కర్మలన్నీ చేశారు అని చెప్పబోతున్నాడు. అంటే ఆ, పూర్వం ఉన్నటువంటి పూర్వతరం, పూర్వకాలంలో ఆ సమయంలోనే ఆ, వీళ్ళు కృతం ఈ కర్మలన్నీ చేశారు. అలాగే కర్మణైవ హి సంసిద్ధిమాస్థిత జనకాదయ, ఇది 3వ అధ్యాయంలో వస్తుంది. కర్మణ ఏవ అంటే చేయడం వల్లనే సంసిద్ధి వచ్చింది అని కాదు. కర్మలు ఉండి కూడా కర్మణ ఏవ సంసిద్ధిమాస్థిత జనకాదయ, కర్మలు ఉండి కూడా వాళ్ళు మోక్షాన్ని పొందారు. వాళ్ళ మోక్షాన్ని పొందిన తర్వాత కూడా కర్మలు చేశారు. అవన్నీ అది అక్కడ విషయం అన్నమాట. కర్మణ ఏవ సంసిద్ధిమాస్థిత, కర్మలు ఉండి కూడా వాళ్ళు సంసిద్ధిని పొందారు, జనకుడు మొదలైనటువంటి వాళ్ళు. ఇది తత్తు ప్రవిభజ్య విజ్ఞేయం. ఇది కొంచెం సరిగ్గా డిస్టింగ్విష్ చేసి, ప్రవిభజ్య అంటే సరిగ్గా విభజించి, ఏంటి విభజించి, వాళ్ళ స్థాయి ఎలాంటిది అనే విషయాన్ని గురించి మనం సరిగా చర్చించి విషయ విభాగం చేసి అని, సరిగ్గా విషయ విభాగం చేసి, విభజ్య అంటే విభజించి అని. విభజనం ఉంటే తెలుసు కదండి, డివైడింగ్. ప్రవిభజ్య జ్ఞేయం. ఏ విధంగా, ఏమిటి డివిజన్ అంటే ఏమిటి, ఇక్కడ వాళ్ళ స్థాయి ఏమిటి అనే దాన్ని మనం సరిగ్గా ఆలోచించి చేయాలి అంటున్నాడు. తత్ కథం तत्कथम् యది తావత్ పూర్వే జనకాదయః తత్వవిదః అపి यदि तावत् पूर्वे जनकादयः तत्त्वविदः अपि ప్రవృత్త కర్మాణః స్యుః प्रवृत्तकर्माणः स्युः తే లోకసంగ్రహార్థం గుణాగుణేషు వర్తంతే ఇది జ్ఞానేన ఏవ ते लोकसङ्ग्रहार्थं गुणागुणेषु वर्तन्ते इति ज्ञानेनैव సం- జ్ఞానేనైవ సంసిద్ధిం ఆస్థితాః संसिद्धिम् आस्थिताः కర్మసన్యాసే ప్రాప్తే అపి कर्मसन्न्यासे प्राप्ते अपि కర్మణ సహైవ సంసిద్ధిం ఆస్థితాః कर्मणा सहैव संसिद्धिम् आस्थिताः న కర్మ సన్యాసం కృతవంతః ఇత్యేష అర్థః. न कर्मसन्न्यासं कृतवन्तः इत्येषः अर्थः। ఓకే, జనకుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా కర్మలు చేశారు కదా. వాళ్ళు ఆ, యది తావత్ ఒకవేళ పూర్వే జనకాదయ, పూర్వరాజులైనటువంటి పూర్వక్షత్రియులైనటువంటి జనకుడు మొదలైనటువంటి వాళ్ళు తత్వవిద అపి, తత్వవేత్తలు అయినప్పటికీ కూడా, జ్ఞానులు అయినప్పటికీ కూడా, ప్రవృత్త కర్మాణ స్యు అంటే కర్మలో ప్రవర్తించిన వాళ్ళ అయినప్పుడు, ప్రవృత్త కర్మాణ అంటే కర్మయందు ప్రవర్తించినటువంటి వాళ్ళు, ఆ కర్మయందు ప్రవర్తించినటువంటి వాళ్ళు అయ్యుంటే వాళ్ళు ఎలా ఎందుకు చేశారు? తే లోక సంగ్రహార్థం,
లోకాన్ని అంటే ఇతరులను సన్మార్గంలో పెట్టడం కోసం, టు బి ఏ గుడ్ రోల్ మోడల్ ఫర్ అదర్స్, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. శంకరాచార్యులు లోక సంగ్రహం అనే పదాన్ని ఏ విధంగా, కృష్ణుడు కూడా చెప్పబోతున్నాడు ఈ పదము, దాన్ని ఎలా వ్యాఖ్యానిస్తారంటే లోకస్య ఉన్మార్గ ప్రవృత్తి నివారణం లోక సంగ్రహ అని చెప్పబోతున్నాడు. ఉన్మార్గం అంటే ఒక పాత్ ఉన్నదనుకోండి, మార్గం అంటే ఒక పాత్, ఉన్మార్గం అంటే ఆ పాత్ వదిలిపోవడం, అంటే ధర్మం అనేటువంటి మార్గాన్ని విడిచి అధర్మ మార్గంలో వెళ్ళడం. అధర్మ మార్గంలో వెళ్ళడాన్ని నివారించాలి, ఉన్మార్గ ప్రవృత్తి నివారణ. మిగతా వాడు లైన్ దాటిపోకుండా వాడు ధర్మ మార్గంలోనే ఉండేట్టు చూడాలన్నమాట. అది లోక సంగ్రహం అని చెప్పని అన్నారు. లోక సంగ్రహ, లోక సంగ్రహార్థం గుణాగుణేషు వర్తంతే ఇది జ్ఞానేన ఏవ. గుణాగుణేషు వర్తంతే అంటే ఏమిటి? ఈ ఇంద్రియములు, ఈ త్రిగుణముల కార్యములు, గుణములు అంటే ఏంటి? ఇక్కడ మూడు గుణములు, సత్వగుణము, రజోగుణము, తమో గుణము అని ఉన్నాయి కదండి. ఈ మూడు గుణాల వల్లనే మన దేహేంద్రియ సంఘాతం అంతా ఏర్పడింది అనేది రాను రాను మనం తెలుసుకోబోతున్నాము. ముందు ముందు వస్తుంది అది. మన ఈ బాడీ మైండ్ కాంప్లెక్స్ ఎలా ఏర్పడింది అనేటువంటిది ఆ మనకు మామూలుగా మిగతా మత గ్రంథాల్లో ఎక్కడ తెలియదు. కేవలం వేదాంత శాస్త్రం చెప్తుంది బాడీ మైండ్ కాంప్లెక్స్ అనేటువంటిది ఎలా వచ్చింది అనేటువంటిది. ఏ సత్వగుణం నుంచి ఏమొచ్చింది, రజోగుణం నుంచి ఏమొచ్చింది, ఇవన్నీ కూడా చెప్తుంది అనమాట. సో ఈ గుణాగుణేశ్వర్తంతి అంటే ఈ గుణముల యొక్క కార్యములైనటువంటి, మూడు గుణముల కార్యములైనటువంటి దేహేంద్రియ సంఘాతము, ఆ మూడు గుణముల కార్యములైనటువంటి బాహ్య విషయాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు శరీరము గుణములతో తయారైనదే. ఎదుటుగా చూస్తున్న రవ్వ లడ్డు కావచ్చు, మరొక జిలేబీ కావచ్చు, అవి కూడా ఈ మూడు గుణములతో తయారైనదే. సో కాబట్టి ఈ ఈ మూడు గుణములతో తయారైనటువంటి ఇంద్రియాలు ఆ మూడు గుణములతో తయారైనటువంటి విషయాల వైపు వెళుతున్నాయి. నేను అనేటువంటి వాడు, నేను దీంతో సంబంధం లేనటువంటి వాడు అనేటువంటి అవగాహనతో ఈయన ఉంటాడు. సో గుణాగుణేషు వర్తంతే ఇది జ్ఞానేన ఏవ. అలాంటి జ్ఞానముతోనే సంసిద్ధి మాస్థిత. ఇక్కడ సంసిద్ధి అంటే ఇక్కడ మోక్షం అనేది, ఇక్కడ సంసిద్ధి అనే పదానికి మోక్షం అని ఈ కాంటెక్స్ట్ లో అర్థం. వాళ్ళు జ్ఞానులై ఒకవేళ కర్మాచరణం చేసింటే, వాళ్ళు కర్మ ఉండి కూడా వాళ్ళు మోక్షాన్ని సంపాదించారు. సంసిద్ధి మాస్థిత, సంసిద్ధిని పొందినారు. తర్వాత కర్మ సన్యాసే ప్రాప్తే అపి, కర్మ సన్యాసము చేయడానికి వాళ్ళకు యోగ్యత వచ్చినప్పటికీ కూడా, అంటే వాళ్ళు కూడా ఏదో రాజ్యాన్ని వదిలేసి, సన్యాసాశ్రమం కాదనుకోండి, కర్మ సన్యాసం అంటే అక్కడ మామూలుగా పూర్వకాలంలో రాజులు కూడా అక్కడ వానప్రస్థానికి వెళ్ళిపోయి ఉండేవాళ్ళు కదా. సో ఆ విధంగా వానప్రస్థానికి వెళ్ళి సన్యాస యోగ్యత అనేది వాళ్ళకు కూడా ఉన్నప్పటికీ కూడా, కర్మణ సహైవ అంటే కర్మలు చేస్తూ కూడా, కర్మలు ఉండి కూడా సంసిద్ధి మాస్థిత అంటే మోక్షాన్ని పొందారు. నా కర్మ సన్యాసం కృతవంత ఇత్యర్థ, కర్మ సన్యాసాన్ని చేయలేదు అని ఇక్కడ అర్థం. ఇది ఒక ఆల్టర్నేటివ్. జనకుడు ఇట్లాంటి వాళ్ళు ఒకవేళ జ్ఞానులైతే ఇది, జ్ఞానులు కాకపోతే ఏమిటి అనేది నెక్స్ట్ లైన్. అథ నతే తత్వవిద అథ నతే తత్వవిదః ఈశ్వర సమర్పితేన కర్మణ సాధనభూతేన ఈశ్వర సమర్పితేన కర్మణ సాధనభూతేన సంసిద్ధిం సత్వశుద్ధిం జ్ఞానోత్పత్తి లక్షణం వా సంసిద్ధిం సంసిద్ధిం సత్వశుద్ధిం జ్ఞానోత్పత్తిలక్షణాం వా సంసిద్ధిం ఆస్థితా జనకాదయ ఇది వ్యాఖ్యేయం. ఆస్థితాః జనకాదయః ఇది వ్యాఖ్యేయం. వెరీ గుడ్. అథ నతే తత్వవిద, ఒకవేళ ఇంతకుముందు తత్వవేత్తలైతే ఎలా చేశారు అనే విషయం. ఇప్పుడు తత్వవేత్తలు కాకుంటే ఏమిటి? అథ అథ నతే తత్వవిద, ఒకవేళ వీళ్ళు తత్వవేత్తలు కాకుంటే అప్పుడు వాళ్ళ కర్మలు ఎలా చేశారు అంటే ఏమిటి? ఈశ్వర సమర్పితైన కర్మణ సాధన భూతేన, అంటే ఈశ్వరార్పణ బుద్ధితో చేసేటువంటి కర్మయే సాధనంగా కలవాళ్ళై. ఈశ్వరార్పణ బుద్ధితో చేయడం అంటే ఏమిటి? అంటే ఒకటి మనకు డౌట్ రావచ్చు, ఏమయ్యా కర్మయోగం ఉంటే నువ్వేదో అంటున్నావు కదా, ఫలాకాంక్ష లేకుండా పని చేయమని, ఫలాకాంక్ష లేకుండా ఎవడు పని చేస్తాడు, ఫలాకాంక్ష అని చెప్పని ఒకటి రావచ్చు. కానీ ఫలాకాంక్ష లేదు అని పేరుకు కానీ నిజంగా చూస్తే ఆయనకు నిజంగా ఫలము దొరుకుతుంది. ఏమిటి ఆ ఫలము? చిత్తశుద్ధి అనేటువంటి ఫలం దొరుకుతున్నది. ఆ చిత్తశుద్ధి అనేటువంటి ఫలం దొరికిన తర్వాతనే ఆయనకు నెక్స్ట్ లెవెల్లో కూర్చోవడానికి అర్హత వస్తున్నది. వీడు ఏదో 10th క్లాస్ చదివి ఏదో మెకానిక్ ఉద్యోగం చేసుకోవడం ఇది వేరే, అది ఆ సిద్ధి వేరే. కానీ ఇంకొక పెద్ద సిద్ధి ఒకటి ఉన్నది, ఆ జ్ఞాన నిష్ట అనేటువంటి సిద్ధి. దానికి వాడు ఏం చేయాలి? వాడు మళ్ళీ ఎంఏ క్లాస్కో పిహెచ్డి క్లాస్కో వెళ్ళిన తర్వాత అది జ్ఞాన నిష్ట సిద్ధి. సో ఆయనకు చిత్తశుద్ధి 10th క్లాస్ పాస్ అయిన తర్వాత అక్కడ మానేయకుండా మళ్ళీ ఇంకా ముందు ముందుకు వెళ్ళాలి కదా. సో ఆ విధంగా ఈశ్వర సమర్పితైన కర్మణ సాధన భూతేన, ఆ సాధనం ఏమిటి?
కర్మయోగం అనేటువంటిది సాధనం. ఆ సాధనభూతమైనటువంటి ఈశ్వరార్పణ బుద్ధి అనే కర్మతో, అంటే కర్మయోగంతో అని, కర్మయోగంతో సంసిద్ధిం సత్వశుద్ధిం. ఇక్కడ సిద్ధి అనే పదానికి అర్థం ఏం చెప్పాడు? సిద్ధి అనే పదానికి అర్థం మార్చాడు. ఎందుకంటే అక్కడ సిద్ధి వచ్చి ఇక్కడ సిద్ధి వస్తే జ్ఞానికి ఒకటే సిద్ధే, జ్ఞానం లేని వాడికి ఒకటే సిద్ధి. ఎట్లా? 10th క్లాస్ వాడికి సిద్ధి అంటే మెకానిక్ ఉద్యోగం రావడం, పిహెచ్డి వాడికి సిద్ధి అంటే వాడు ఏదో ప్రొఫెసర్ కావడమో లేక రీసెర్చ్ చేయడమో వాడికి సిద్ధి. సో అది ఇక్కడ విషయం. సో అథనతే తత్వవిధ ఈశ్వర సంసిద్ధిం సత్వశుద్ధిం. వీడికి సత్వశుద్ధి మాత్రం కలుగుతుంది 25%. అది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. సత్వశుద్ధి పూర్తి వచ్చిందని కాదు, సత్వశుద్ధి వచ్చిన తర్వాత కూడా ఈయనకు ఆత్మ సంయమం కావాలి, తర్వాత ఫోకసింగ్, ఒక విషయం పైన కేంద్రీకరించడానికి యోగ నిష్ట కావాలి. ఇవన్నీ కూడా వస్తాయి మళ్ళీ ముందు ముందు. సో ఆ సత్వశుద్ధి వస్తుంది. దీనివల్ల ఏమిటి? జ్ఞానోత్పత్తి లక్షణం వా సంసిద్ధి. సో ఇది నేను మళ్ళీ నెక్స్ట్ స్టేజ్ కి తీసుకెళ్తుంది. కాబట్టి జ్ఞానోత్పత్తి లక్షణము, జ్ఞానోత్పత్తికి వీడికి ఎలిజిబిలిటీ వస్తుంది. అలాంటి సంసిద్ధిని, జ్ఞానయోగ అలాంటి సంసిద్ధిని పొందారు. ఆస్థిత అంటే పొందారు అని. సో సంసిద్ధి అనే పదానికి ఇక్కడ 2 లెవెల్స్ లో అర్థం చెప్పాడు. జనకుడు వాళ్ళు జ్ఞానులై ఉంటే గాని వాళ్ళ సంసిద్ధి అంటే మోక్షం. ఒకవేళ జ్ఞానులు కాకుంటే కర్మయోగం వల్ల వచ్చేటువంటి చిత్తశుద్ధి అనేటువంటిదే సంసిద్ధి. ఎందుకు? అది నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది కాబట్టి వీళ్ళం. సంసిద్ధిం సత్వశుద్ధిం జ్ఞానోత్పత్తి లక్షణం, జ్ఞానోత్పత్తికి కారణమైనటువంటిది. జ్ఞానోత్పత్తి లక్షణం వా సంసిద్ధిం, జ్ఞానోత్పత్తి అనేటువంటి దానికి దారి తీసేటువంటిది కాబట్టి ఆ సంసిద్ధిని ఆస్థితా జనకాదయ. తర్వాత ఆస్థిత అంటే పొందారు. ఆస్థిత జనకాదయ ఇది వ్యాఖ్యేయం, ఈ విధంగా వ్యాఖ్యానించాలి అని. ఏతమేవ అర్థం వక్ష్యతి భగవాన్ ఏతమేవ అర్థం వక్ష్యతి భగవాన్ సత్వశుద్ధయే కర్మ కుర్వంతి ఇతి. సత్వశుద్ధయే కర్మ కుర్వంతి ఇతి. ఇదే మాటనే కృష్ణుడు భగవాన్ చెప్పబోతున్నాడు. ఏమిటి? ఏతం ఏవ అర్థం, ఈ అర్థాన్నే కృష్ణుడు వక్ష్యతి అంటే చెప్పబోతున్నాడు. వక్ష్యతి, వదతి అంటే ఇప్పుడు చెప్తున్నాడు, వక్ష్యతి అంటే చెప్పబోతున్నాడు. ఎప్పుడు? 5వ అధ్యాయంలో 11వ శ్లోకంలో ఏమిటి? యోగిన కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే అని చెప్పబోతున్నాడు. అంటే యోగులైనటువంటి వాళ్ళు అంటే కర్మయోగులు కర్మ కుర్వంతి, కర్మలు చేస్తారు. సంఘం త్యక్త్వ అంటే ఫలాసంగం మానేసి ఆత్మశుద్ధయే, ఆత్మశుద్ధి అంటే చిత్తశుద్ధి. ఆత్మ అంటే అంతఃకరణం, అంతఃకరణ శుద్ధి కోసం వాళ్ళు ఈశ్వరార్పణ బుద్ధితో పనులు చేస్తారు అని చెప్పబోతున్నాడు అని. కర్మ కుర్వంతి ఇది. తర్వాత అదే మాటనే ఇంకోటి చెప్పబోతున్నాడు. స్వకర్మణ తమభ్యర్చ్య స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ ఇత్యుక్త్వా సిద్ధిం విందతి మానవః ఇత్యుక్త్వా సిద్ధిం ప్రాప్తస్య చ పునః జ్ఞాననిష్టాం వక్ష్యతి. సిద్ధిం ప్రాప్తస్య చ పునః జ్ఞాననిష్టాం వక్ష్యతి. సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ ఇత్యాదినా. సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ ఇత్యాదినా. ఇక్కడ ఇంతకుముందు శ్రీకృష్ణుడు శంకరాచార్యులు వారు ఏం చేశారు? సంసిద్ధి అనే దానికి 2 అర్థాలు చెప్పారు కదా. అది శ్రీకృష్ణుడు చెప్పిన మాటే అని చెప్తున్నారు. నేను చెప్పలేదయా, నేను 2 అర్థాలు నేను ఇవ్వడం లేదు, శ్రీకృష్ణుడే చెప్పాడు అని చెప్పని అంటున్నాడు. ఏమిటి? ఈ 18వ అధ్యాయంలో 46వ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడు? స్వకర్మణాతమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ అంటున్నాడు. స్వకర్మ చేతనే తమ్ అభ్యర్చ్య. తమ్ అంటే ఏమిటి? ఆ, అక్కడ పరమాత్మ అని కాదు, ఈ జగత్తుకు కారణమైనటువంటి, సృష్టికి కారణమైనటువంటి దాన్ని తత్వాన్ని మనం ఏమంటున్నాము? ఈశ్వర అంటున్నాం. మొట్టమొదటి పరమాత్మ స్థాయి, హైయెస్ట్ స్థాయి, పరబ్రహ్మ, నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావం అనేటువంటిది. దానితో దానిలో ఏర్పడినటువంటి ఒకానొక రూపము ఈశ్వర అనేటువంటిది. మాయావచ్ఛిన్నం చైతన్యం ఈశ్వర అని చెప్పుకున్నాం కదా. ఆ ఈశ్వర అనేటువంటి తత్వం, ఆ తత్వం ఆ, గురించి, ఆ తత్వం అంటే ఏంటి? ఒక కాస్మిక్ ఆర్డర్ అనుకోండి. ఈశ్వర అనే దాని లక్షణం ఏంటంటే ఒక కాస్మిక్ ఆర్డర్. ఆ కాస్మిక్ ఆర్డర్ ప్రపంచంలో నువ్వు ఇలా ఉంటే, ఎదుటి వాడికి నష్టం కలిగించకుండా ఉంటే వరల్డ్ ఆర్డర్ విల్ బి స్మూత్, సోషల్ ఆర్డర్ విల్ బి స్మూత్ అని. సో స్వకర్మణ తమభ్యర్చ అంటే ఇప్పుడేంటి? తన స్వధర్మాన్ని తను ఆచరిస్తూ ఉంటే సిద్ధిని పొందుతాడు అని చెప్పని అక్కడ చెప్పాడు 18-46లో. అక్కడ సిద్ధి అంటే శంకరాచార్యులు వారు ఏం చెప్పారు? జ్ఞాననిష్ట యోగ్యత లక్షణం. ఇది ఇక్కడ భాష్యంలో లేదు, నేను 18వ అధ్యాయం చూసి చెప్తున్నా. ఎందుకంటే జ్ఞాననిష్ట యోగ్యత అంటే నెక్స్ట్ క్లాస్ లో కూర్చోవడానికి యోగ్యత. జ్ఞాననిష్ట అనేటువంటి క్లాస్ లో కూర్చోవడానికి యోగ్యత. ఆ యోగ్యతయే సిద్ధి అని ఇక్కడ చెప్పినాడు. ఎక్కడ? 18వ అధ్యాయం 46వ శ్లోకంలో.
ఆ సిద్ధి పొందిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి అనేది కూడా చెప్పబోతున్నాడు. సిద్ధిం ప్రాప్త యథా బ్రహ్మ ఇత్యాదిన. ఇప్పుడు మొట్టమొదటి ఏమన్నాడు? సిద్ధిని పొందుతాడు అన్నాడు. ఆ సిద్ధికి అర్థం ఏం చెప్తున్నాడు మనమే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆ సిద్ధిని పొందిన తర్వాత మళ్ళీ ఆత్మ ఏంటి జ్ఞానాని కోసం ఏం చేయాలి అనేది చెప్పబోతున్నాడు అని. సిద్ధిం విందతి మానవ ఇది ఉక్త్వా అని చెప్పి సిద్ధిం ప్రాప్తస్య చ సిద్ధిం ప్రాప్తస్య చ పునః జ్ఞాననిష్టాం వక్ష్యతి. అంటే సిద్ధి పొందినటువంటి వాడికి మళ్ళీ జ్ఞాననిష్టాన్ని చెప్పబోతున్నాడు. ఏమిటి? సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ. సిద్ధిని పొందినటువంటి వాడు ఏ విధంగా అయితే బ్రహ్మను పొందుతాడు విను అని చెప్పబోతున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఇంతసేపు ఆయన పొందినటువంటి సిద్ధి కొంచెం లోయర్ లెవెల్ ఆఫ్ సిద్ధి, ఇంకో హయ్యర్ లెవెల్ ఆఫ్ సిద్ధి గురించి నువ్వేం చేయాలో చెప్పబోతున్నాను అంటున్నాడు. సో కాబట్టి కృష్ణుడే రెండు అర్థాలు చెప్పాడు అక్కడ. అదే అర్థాన్ని శంకరాచార్యుల వారు చెప్పారనమాట. తస్మాత్ గీతాసు కేవలాదేవ తత్వజ్ఞానాత్ तस्मात् गीताशास्त्रे केवलात् एव तत्त्वज्ञानात् మోక్ష ప్రాప్తి मोक्षप्राप्तिः న కర్మ సముచితాద్ ఇది నిశ్చితః అర్థః. न कर्मसमुचितात् इति निश्चितः अर्थः। యథా చ అయమర్థః यथा च अयमर्थः తథా ప్రకరణశః విభజ్య తత్ర తత్ర దర్శయిష్యామః. तथा प्रकरणशः विभज्य तत्र तत्र दर्शयिष्यामः। తస్మాత్ అందువల్ల గీతాశాస్త్రే గీతాసు మీ దగ్గర గీతాశాస్త్రే అని ఉన్నట్టుంది. ఓకే, గీతాసు గీతల యందు లేక గీతాశాస్త్రములో కేవలాదేవ తత్వజ్ఞానాత్ మోక్ష ప్రాప్తి. తత్వజ్ఞానం వల్లనే మోక్షము. దానికి ఇంకేమి సహకారి సాధనం ఏమి ఇంకా అక్కర్లే. జ్ఞాననిష్టలో ఆయన కూర్చొని ఉంటే తత్వ విచారం చేస్తుంటే మధ్యలో నువ్వు ఈ అనుష్ఠానం నువ్వు ఇంకేదో యజ్ఞం చేస్తేనే నీకు వస్తుంది అనేది ఏమీ లేదు. ఆయన చేస్తూ ఉండొచ్చు, యజ్ఞం చేయకూడదని కాదు. యజ్ఞం చేస్తుండొచ్చు కానీ ఇట్ డస్ నాట్ బికమ్ ఏ సహకారి కారణం. ఏదో యజ్ఞం చేస్తుంటాడు. యజ్ఞం చేస్తున్నందువల్ల అది సహకారి కారణం అంటే సముచ్చయం కాదు. సహకారి కారణం అంటే నెససరీ హెల్పింగ్ హ్యాండ్ లాగా. సహకారం అంటే ఏంటి? హెల్ప్ చేయడం. అంటే సముచ్చయము చెప్పడానికి వీల్లేదు అని. సో కేవలాదేవ తత్వజ్ఞానాత్ మోక్ష ప్రాప్తి నా కర్మ సముచితాత్. కర్మతో సముచ్చయము కానటువంటిది. కర్మ చేస్తుండొచ్చు, కర్మ చేయకూడదు అని ఏం లేదు. న్యాయ మార్గంలో ఉన్నటువంటి వాడు గృహస్థుడు ఉన్నాడు అనుకోండి. గృహస్థుడు ఇప్పుడు మీరు ఏదో మన ఆఫ్ కోర్స్ ఈ కాలంలో మనం ఎవరు యజ్ఞాలు చేయడం లేదు, ఏం చేయడం లేదు అనుకోండి. బట్ ఎనీవే ఏదో సాధ్యమైనంత ఏదో లోయర్ లెవెల్లో స్మాలర్ లెవెల్లో ఏదో మన ఓన్ డెఫినేషన్ ఆఫ్ యజ్ఞ, మన ఓన్ డెఫినేషన్ ఆఫ్ త్యాగ ఏదో పెట్టుకునే త్యాగం ఏదో చేస్తుంటాం. త్యాగము, దానము ఇట్లా ఏదో చేస్తుంటాం. సో కర్మ సముచితాతిథి కర్మ సముచితాతిథి నిశ్చిత అర్థ. దిస్ ఇస్ ద ఫైనల్ ఒపీనియన్ ఆఫ్ లార్డ్ కృష్ణ అంటున్నాడు. తర్వాత యథాచ అయమర్థ. శ్రీకృష్ణుడి అభిప్రాయం ఏ విధంగా ఉన్నదో ఈ విధంగా ఆయన యొక్క అభిప్రాయం ఉంది కాబట్టి తథా ప్రకరణశః విభజ్య. ప్రకరణ అన్ని ప్రకరణాల్లో కూడా సరిగా విడదీసి ప్రకరణాన్ని అనుసరించి ఏ ప్రకరణంలో ఏమేమి ఉన్నది అని చెప్పాను. ప్రకరణం అంటే ఒక పర్టికులర్ కాంటెక్స్ట్. ఈ ప్రకరణంలో ఇలా చెప్పారు, ఈ పర్టికులర్ ప్రకరణంలో ఎలా చెప్పారు, కాంటెక్స్ట్ లేక ఆ సందర్భము, అది ఎలాగా ఆ సందర్భంలో ఎలా చెప్పారు, ఇక్కడ ఎలా చెప్పారు అన్ని కూడా విడగొట్టి విభజ్య సరిగ్గా డివైడ్ చేసి తత్ర తత్ర దర్శయిష్యామ. అన్ని చోట్ల కూడా చూపిస్తాము అన్నట్టున్నాడు. ఇక్కడికి ఇది అయిపోయింది. కానీ ఇక్కడ ఇంకో లైన్, ఇంపార్టెంట్ లైన్ ఉంది. ఇది బహుశా వచ్చే క్లాస్ లో చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఆ, ఆనందగిరి గారు ఒక చిన్న వ్యాఖ్య రాశారు దానికి వచ్చే వాక్యానికి. తత్రయం ధర్మ సమ్మూఢ చేత సహా అని. ఇప్పుడు టైం అయిపోయింది కాబట్టి ఈ రోజు ఇక్కడికి ముగించవచ్చు. చూద్దాం ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా. ప్రశ్నలు ఏం లేవు. అసలు ఏం లేవు ఆచార్య. ఇంకొక వాక్యం చదవాలంటే కొద్దిగా దానికి ఎక్స్ప్లెయిన్ చేసి ఉంది. నెక్స్ట్ చూద్దాం అది. నెక్స్ట్ ఎందుకంటే ఆనందగిరి ఏం చెప్పబోతున్నా అంటే ఆయన భగవద్గీతలో ఉన్న 18 అధ్యాయాలను కూడా మూడు భాగాల కింద విభజిస్తున్నాడు. మొదటి 6 అధ్యాయాలు ప్రథమ షట్కం అంటాం. షట్ అంటే 6 కదా. షట్కం అంటే గ్రూప్ ఆఫ్ 6. ప్రథమ షట్కం. ద్వితీయ షట్కం అంటే ద నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ 6. తృతీయ షట్కం అంటే లాస్ట్ గ్రూప్ ఆఫ్ ద థర్డ్ గ్రూప్ ఆఫ్ 6 అన్నమాట. సో మూడు విడగొట్టి ఈయన వేదాంత వాక్యాలు వేదాంతంలో చెప్పినటువంటి తత్వాంసి అనేటువంటి వాక్యము భగవద్గీత ఏ విధంగా దాన్ని చూపిస్తుంది అనే దాన్ని చాలా గొప్పగా ఆనందగిరి వ్యాఖ్యలో రాస్తారు చాలా చోట్ల. ఇక్కడ కూడా ఈ సందర్భంలో కూడా రాశాడు. మొట్టమొదటి 6 అధ్యాయాలు కూడా త్వం త్వం అసి అంటే ఏమిటి? తత్ అంటే ఏదైతే ఈశ్వర అంటున్నామో ఆ ఈశ్వర అనేటువంటిది.
ఆ నెక్స్ట్ లక్ష్యార్థం అనే దానిలో మళ్ళీ పరమాత్మ అని వస్తుంది అనుకోండి, అది వేరే. సో ఈశ్వర అనేటువంటిది నువ్వే అది అంటుంది. తత్ త్వం, త్వం అంటే నీవు, అసి యు ఆర్ దట్, ఆర్ అన్నట్టుగా అసి అంటే. తత్ అనేటువంటిది ద్వితీయ షట్కంలో చెప్తారు. త్వం నీవేమిటి అనేటువంటిది మొట్టమొదట మనతో స్టార్ట్ కావాలి కదండి. ఎనీ ఇన్వెస్టిగేషన్ హ్యాస్ టు స్టార్ట్ విత్ ది ఇన్వెస్టిగేటర్. ది అబ్జర్వర్ అనేటువంటి వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ హాస్ టు అబ్జర్వ్ హిమ్సెల్ఫ్. సో అది త్వం పదార్థ శోధనం అంటాం దీన్ని. ఆ త్వం పదార్థ నిరూపణం అనేటువంటిది మొదటి షట్కంలో. తత్ దేని గురించి మనం చేస్తున్నాము అనేటువంటిది ద్వితీయ షట్కంలో. ఆ ఈక్వేషన్ ఎలాగా నేను అనేటువంటిది తట్టుగా త్వమ్మ నేను అనేటువంటి వాడు తత్గా మారాలంటే నేను చేయాల్సినటువంటి ఆధ్యాత్మిక సాధన ఎలాగుండాలి, నేను చేసుకోవాల్సినటువంటి ఇంటర్నల్ ప్యూరిఫికేషన్ ఎలా ఉండాలి, ఇవన్నిటి కూడా చెప్పేటువంటిది ఆ తృతీయ షట్కం అని ఆనందగిరి చెప్పబోతున్నాడు. అది కొద్దిగా వచ్చే క్లాస్ లో చూద్దాం. అది ఈ వాక్యం కూడా వచ్చే క్లాస్ లో చూద్దాం. ఇక్కడికి ఆపుదాం. హరి ఓం తత్సత్. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు ఆచార్య గారు. బుధవారం నెక్స్ట్ క్లాస్. ఓకే.